ఈ హెచ్చరిగాడి బలుపంచే మగాడే లేడా? మహేష్ బెట్టా, ఎవడు కోరికలు లేనివాడై మహేష్ బెట్టా. పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును ఫల త్యాగి అయి నాకు భక్తుడగును. అటు కాదయ్యా, ఇటు. I think you are in wrong place. ఇంటర్వ్యూ జరగట్లేదా? Yeah. Please sit down. B.Tech? 4 years కాదు, 8 years. 8 years? Yep. How silly. You may leave. అవన్నీ నీకెందుకు? ఇంటర్వ్యూకి వచ్చా, ఇంటర్వ్యూ చేసుకో. Okay. Tell me about yourself. Yes, my name is Mahesh Ucha. I'm from Prodhutur. I studied at Walk the Way Engineering College. Is it enough? Not satisfactory. Why? Why you are rejecting me? Could you explain the reason? You may leave. ఎందుకు సార్ బీటెక్ స్టూడెంట్స్ అంటే అంత చులకనా? కష్టపడి బీటెక్ కంప్లీట్ చేసి 10 రోజులైనా ప్రశాంతంగా ఉందామనుకునే లోపు కరెక్ట్ గా 11వ రోజు మొదలవుతుంది సార్. కనిపించిన ప్రతి ఒక్కడు అదే పనిగా పదే అడిగే ప్రశ్న, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? ప్రేమించిన అమ్మాయి అన్నయ్య అన్నప్పుడు కూడా కలగని బాధ, ఆ ఏం చేస్తున్నావు అన్న ఒక మాట విన్నప్పుడు మాత్రం గుండెలో గుండు సదిగుచ్చినట్లు అవుతుంది సార్. జీవితంలో ఇకపై చదువుకోవాల్సిన అవసరం లేదు అనుకునే సమయంలో అసలు ఇక చదవాల్సిందే జీవితాన్ని అని అప్పుడు ఆ క్షణం అర్థం అవుతుంది సార్. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందంటే, కాలేజ్ ప్లేస్మెంట్ లో జాబ్ వస్తుందన్న గ్యారంటీ ఉండదు. పోనీ ఇంట్లో ఖాళీగా కూర్చుందామా అంటే ఎన్ని రోజులు తిండి పెడతారన్న వ్యారంటీ ఉండదు. ఇలాంటి అవమానాలన్నీ అదే ఊర్లో వదిలేసి గుండెల నిండా ఆశలు నింపుకొని హైదరాబాద్ బయలుదేరుతాం సార్. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమవుతుంది ఈ జాబ్లెస్ జాబితాలో జాయిన్ అయిపోయామని. ఈ పోరాటాల పోటీ ప్రపంచంలో ఆరాట పడుతూ అమీర్పేటలో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లలో C++, జావా, ఒరాకిల్, .NET, తోటకూర ఇలా ఎన్నో అర్థం కాని కోర్సులు నేర్చుకొని అర్థమయ్యాయన్న ఫీలింగ్ తో ఇంటర్వ్యూకి వస్తే ఇక్కడ ఉన్నదేమో 20 జాబులు, వచ్చిందేమో 2000 మంది. అంటే 100 మందికి ఒక్క జాబా? సరే 100 మందిలో ఆ ఒక్కనే నేనెందుకు కాకూడదని చెప్పి ఇక్కడికి వస్తే రిలేషన్ ఉన్నోడు రెఫరెన్స్ తో జాబ్ కొడతాడు, బ్లాక్ మనీ ఉన్నోడు బ్యాక్ డోర్ లో జాబ్ కొడతాడు, అందంగా ఉన్న అమ్మాయికి స్మైల్ చూసి జాబ్ ఇస్తారు. కానీ ఎన్నో మైల్స్ దాటి వచ్చిన మాకు మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, వీడికి ఆప్టిట్యూడ్ వచ్చా, యాటిట్యూడ్ ఉందా, షర్ట్ కైరన్ లేదు, టైప్ అడుగు లేదు, షూ పాలిష్ లేదు, తలకు మాలిష్ లేదు, గడ్డమడ్డంగా ఉందని చెప్పి రీజన్స్ చెప్పి రిజెక్ట్ చేస్తారా? అయినా నాకు ఒకటి అర్థం కాదు సార్, నా షూ పాలిష్ కి నీ కంప్యూటర్ కి ఏంటి సార్ సంబంధము? మా షూ పాలిష్ లేకపోతే మీ ప్రోగ్రామ్స్ రన్ అవ్వా? మేము సేవ్ చేసుకోకపోతే కానీ మీ ఫైల్ సేవ్ అవ్వా? మీలాంటి వాళ్ళ వల్లే సార్ 10th ఫెయిల్ అయినోడు కూడా టెన్షన్ లేకుండా తిరుగుతున్నాడు, బీటెక్ పాస్ అయినోడు మాత్రం పిచ్చగాలా తిరుగుతున్నాడు. మీలాంటి హెచ్ఆర్లు ఉన్నది బాండ్ రాయించుకొని బాధ పెట్టి అగ్రిమెంట్ ఉందని చెప్పి అవస్థ పెట్టి మాకివ్వాల్సిన శాలరీలో హాఫ్ శాలరీ నొక్కడం కాదు సార్. 10 మందికి లైఫ్ ఇచ్చే రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్నారు. జాబ్ లేకపోతే జీవితమే లేదనుకుంటున్న వారి కష్టాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ టాలెంట్ ని గుర్తించి మరీ జాబ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ నిలబెట్టండి సార్. ఫైనల్ గా ఒక మాట, ద రిలేషన్షిప్ బిట్వీన్ హెచ్ఆర్ అండ్ జాబ్లెస్ షుడ్ బి లైక్ RGV అండ్ ట్విట్టర్, బట్ నాట్ లైక్ RGV అండ్ మీడియా. గుర్తు